she hit me like Salam alaikum. ఈ వీడియోలో మీరు చూసిన ఈ లొకేషన్ మొత్తం వచ్చేసి సువేక్ పోర్ట్ ఏరియా మాట. నాకు ఒక పక్కన అయితే బ్యాక్ సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే ఉంది, కువైట్ లో అతిపెద్ద బ్రిడ్జ్ మాట అది. ఇప్పుడు నేను ఉండే చోటు వచ్చేసి కువైట్ యూనివర్సిటీ మాట. ఇది ఒక కాలేజ్. ఒక పక్కన అయితే పోర్ట్ అయితే ఉందన్నమాట, కువైట్ పోర్ట్. ఈ కాలేజ్ వచ్చేసి 1966 లో అయితే కట్టారన్నమాట. ఈ కాలేజ్ మొత్తం ఎంత పెద్దదంటే ఇది వచ్చేసి మొత్తం 6 లక్షల చదరపు మీటర్లలో అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపించబోయే బ్రిడ్జ్ వచ్చేసి ఇది అయితే సముద్రం మీద అయితే ఉంటది. ఈ బ్రిడ్జ్ మొత్తం వచ్చేసి 48.5 కిలోమీటర్లు అయితే ఉంటది. ఇందులో సముద్రం మీద మాత్రమే 34 కిలోమీటర్ల వరకు అయితే ఉంటదన్నమాట. ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు అయితే టైం అయితే తీసుకున్నారు. దీనికి వచ్చేసి 306 కోట్ల పైనే ఖర్చు పెట్టారన్నమాట. ఇప్పుడు మీరు చూసిందంతా సముద్రం వైపు ఉన్న ప్లేస్ మాట. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో మాట ఇలా డైరెక్ట్ వ్లాగ్ చేయడం. ముందు వీడియోకి లైక్ చేసి కంపల్సరీగా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ కూర్చొని అయితే ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇలా కూర్చొని మీరు ఈ పైన చూసుకుంటే ఏమో ఎదురుకర్రలు అన్నమాట. ఎదురుకర్రలతో అయితే ఒక షెడ్ లాగా అయితే వేసారు నీడకి. ఇక్కడ చూసుకుంటే డస్ట్బిన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్ కూడా ఎదురుకర్రలతో చేసి పెట్టారు. ఇక్కడ ఇలాంటివి చూసినప్పుడు నవ్వాలో ఏడాలో తెలియని కన్ఫ్యూజన్లో అయితే పడిపోతాం. ఇక్కడ కూర్చోడానికి అయితే చెట్టు కొట్టేసి చెట్టు మీద అయితే షెడ్ లాగా అయితే సెట్ చేశారు ఎదురుకర్రలతో. ఈ వీడియో చూస్తున్న మీరు నవ్వుకుంటారు, నేను నవ్వుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చెట్లు అయితే పెంచుతున్నారు అన్నమాట ఈ ప్లేస్ లో మొత్తం. కానీ ఇక్కడ చెట్టు కొట్టేసి చెట్టు మీద అయితే ఇలా షెడ్ లాగా అయితే సెట్ చేశారు. చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాగా. ఇప్పటి వరకు వీడియోలో చూసింది మీరు బీచ్ అటుపక్క. ఇప్పుడైతే ఇటుపక్కకి అయితే కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ సైడ్కి అయితే ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే పెట్టారన్నమాట. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, చూసేయండి. నేను నిజంగా చెప్పాలంటే ప్రత్యేకించి దీని గురించి అయితే రాలేదు. నేను కార్ పార్కింగ్ చేసి అక్కడ కూర్చుంటే వాటర్ సౌండ్ అయితే వచ్చింది. అదేంటని చెప్పి చూడడానికి అయితే వచ్చా. ఆ ఫౌంటైన్ లో వాటర్ గానీ ఇంకా చెట్లకి వాటర్ వెళ్ళడానికి అయితే ఇలాగా పిల్ల కాలువలు అంటారు కదా, ఆ టైప్ లో అయితే తీసారన్నమాట. ఇది చాలా దూరం ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా మీకు అక్కడ ఇంకో ఫౌంటైన్ ఉంది, అక్కడికైతే వెళ్తుంది. ఒకసారి మీరు క్లియర్ గా సౌండ్ కూడా వినండి ఎలా వస్తుందో సౌండ్.
ఎంట్రన్స్లో అయితే ఇది పెట్టారు. దీని మీద అయితే డీటెయిల్స్ మొత్తం రాసి ఉంటారు. ఇంకా తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే పోస్ట్ బాక్స్, ఇది ఇక్కడ ఎందుకు పెట్టారనేదే నాకు అర్థం కావట్లే. దాని మీద డీటెయిల్గా రాసినవన్నీ మీకు చూపిద్దాం కదా అని చెప్పి నేనైతే దగ్గరికి అయితే వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, దాని మీద ఏం రాసలేవు. కావాల్సి చూపిస్తా చూడండి. ఇంక ఇదే మాట, వీటి గురించి పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా. ఇంకా పక్కన అయితే నాకంటే ఎత్తుగా ఉండే పోస్ట్ బాక్స్ అయితే ఉంది, దాన్ని చూపెడతా చూడండి. ఇది వచ్చేసి పోస్ట్ బాక్స్ అంట. ఇక్కడ నా వెనకాతలు ఉండే సెటప్ మొత్తం మీకు చూపెట్టేసినట్టే. ఇంకా అవతల సైడ్ ఉంది, అది కూడా చూపెడతాను. చూసారు కదా, నా కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఎందుకంటే నేను నా కాళ్ళ చెప్పుల మీద అయితే ఫోన్ నిలబెట్టి అయితే వీడియో తీస్తున్నాను. ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేసేయండి. ఆ చివరి చూపెట్టాను కదా, కాలువలాగా పెట్టి అందులోంచి వాటర్ పంపిస్తున్నారని. ఆ వాటర్ అంతా అయితే ఇక్కడికైతే వస్తుందన్నమాట. ఇంకేదంతా అయితే లైట్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ లైటింగ్ అయితే ఇలా ఇక వీడియో అయితే అయిపోయిందన్నమాట. ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది ఫస్ట్ వీడియో కదా ఇలా డైరెక్ట్గా వ్లాగ్ చేయడం, కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఇంకా బెటర్గా వీడియోలు ఇవ్వడానికే ట్రై చేస్తా. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అన్నట్టు గంట సింబల్ కూడా కొట్టడం అయితే మర్చిపోకండి.